భారతీయుడు సీక్వెల్లో కమల్ ఏజ్ ఎంత అనేది ఇప్పటికే హాట్ డిస్కషన్ జరుగుతోంది. శంకర్ ఇదే విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు నాగ్ అశ్విన్ సైలెంట్గా కమల్ ఏజ్ను ఇంకాస్త పెంచేశాడు. కల్కిలో కమల్ ఏజ్ ఎంతో తెలిస్తే భారతీయుడు కూడా జుజుబీనే. ఆల్రెడీ శంకర్ రిలీజ్ చేసిన భారతీయుడు 2 ట్రైలర్ లో లోకనాయకుడి వయసు ఎంత అనేది చర్చ జరుగుతోంది. మొదటి భాగంలో 70 ఏళ్లకు పైగా ఉన్న కమల్ భారతీయుడు రెండో భాగంలో ఏకంగా 106 ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నాడు. అందుకే తాత వస్తాడే అంటూ సిద్ధార్థ చిందులు వేస్తున్నాడు. అయితే భారతీయుడిని మించి కల్కిలో కమల్ ఏజ్ కనిపించింది. కల్కిలో కమల్ సుప్రీమాక్సిన్ అనే విలన్ రోల్ చేశాడు. ఇప్పుడు రిలీజ్ అయిన మొదటి భాగంలో 2 సన్నివేశాల్లో కనిపించాడు కమల్. మొదటి భాగంలో కొంతసేపు, రెండో భాగం క్లైమాక్స్ లో ఇంకొంతసేపు కనిపించి ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. అయితే సమస్త విశ్వానికి తాను మాత్రమే దేవుణ్ణి అని ప్రకటించుకున్న కమల్ వయసును కల్కి సినిమాలో 200 ఏళ్లకు పైగానే చూపించారు. మొత్తంగా కమల్ నటిస్తున్న చిత్రాలు రిలీజ్ అవుతున్న కొద్దీ లోకనాయకుడి వయసు అనేది ఆసక్తికరంగా మారుతోంది.